హాయ్ అండి. ఈరోజు అనకాపల్లి డీమార్ట్ విజిట్ చేద్దామండి. వర్షం పడుతుందండి మేము వెళ్ళిన రోజు. ఈవినింగ్ నుంచి నైట్ అయిపోయిందండి. ఈవినింగ్ కొంచెం షాపింగ్ పని ఉంటే చూసుకొని అప్పుడు డీమార్ట్ వెళ్ళామండి. ఇది అనకాపల్లి టు విజయనగరం రూట్లో ఉంటుందండి. ఇది విజయనగరం రూట్ అన్నమాట. అది అనకాపల్లిలో ఉండే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుందండి దీనికోసం. అదిగోండి వచ్చేసింది డీమార్ట్. పార్కింగ్ ఏరియా మంచిగానే ఇచ్చాడండి, పెద్దదే ఉంది పార్కింగ్ ఏరియా అనేది. ఇబ్బంది లేకుండా 4 వీలర్స్ 2 వీలర్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. దేనికి అది సెపరేట్గా ఉంది. చాలా పెద్ద ఏరియానే ఇచ్చాడండి పార్కింగ్ కోసం. అంత క్రౌడింగ్ ఏం లేదండి, పర్లేదు. ఇవండి ఆయిల్ ప్యాకెట్స్ పైన అన్నిటిపైన ఆఫర్స్ పెట్టాడండి. నెక్స్ట్ ఇవి స్టేషనరీ ఐటమ్స్, రెయిన్ కోట్స్ అవి ఉన్నాయండి ఇక్కడ. స్కూల్ రీఓపెనింగ్ టైం కాబట్టి వాటర్ బాటిల్స్ అంతా చాలా వరకు ఉందండి ఐటమ్స్ అయితే. నెక్స్ట్ మేము ఏం తెచ్చాం అనేది చూపిస్తున్నానండి మీకు. ఆయిల్ ప్యాకెట్స్, ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తెచ్చేసామండి. కొన్ని ఉన్నాయి, ఉన్నవి ఇంకా తీసుకోలేదు. లేని ఐటమ్స్ అన్నీ తెచ్చామండి. సేమియా, నెక్స్ట్ మ్యాగీ ప్యాకెట్స్, బిస్కెట్స్, ఆశీర్వాద్ ఇవన్నీ తెచ్చామండి. ఇది బిస్కెట్స్ 45ది 41 అలా పడ్డాయండి. మ్యాగీ ప్యాకెట్స్ 112 ఎంత ఉందండి రేట్ దానిపైన. అది 95కి వచ్చినట్టుంది ప్రైజు. అదిగోండి 112ది 95 అనుకుంటా అండి, అంతే పడింది. నెక్స్ట్ దావత్ రైస్ అన్నీ తీసుకున్నామండి. ఇదేనండి బ్రిటానియా బిస్కెట్స్ అండి. ఇది 45 రూపీస్ది 41 పడిందండి. బ్రిటానియా వేటా మ్యారీగోల్డ్. నెక్స్ట్ ఇవి పల్లీలండి. ఇది ఎంఆర్పి అయితే 112 ఎంతో ఉందండి ఎంఆర్పి. కానీ అంత అయితే మాకు పడలేదు, చాలా డిస్కౌంట్ వచ్చింది ప్రతి ఐటెం పైన. 85 మేబీ పడినట్టుందండి దీని కాస్ట్. నెక్స్ట్ ఇవి దావత్ రైస్ అండి. ఇవి దావత్ రైస్. ఇది 177 అనుకుంటా అండి. ఇది డిస్కౌంట్ పోను 149 ఎంతో పడిందండి. ఇది 140 ఆర్ 149. మంచిగానే పడ్డాయండి రేట్స్.
ఇవి 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇవి ధనియాలండి. ఇవి వీటన్నిటిపైన మార్జిన్ అనేది బాగానే వచ్చిందండి మనకి వెళ్ళి తెచ్చుకోవడం వల్ల. నెక్స్ట్ ఇవన్నీ ఈ వైట్ ప్యాకింగ్స్ అన్నీ పప్పులు, ఫ్లోర్స్ అండి. రాగి ఫ్లోరు, కందిపప్పు, శనగపప్పు అండి. నెక్స్ట్ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, నాకు గుర్తులేదు. నెక్స్ట్ ఇవి ఆయిల్ ప్యాకెట్స్ అండి. ఇవి పెసలు. ఇవన్నీ నెక్స్ట్ ధనియాలు. నెక్స్ట్ ఇవి బఠానీ అండి, ఎండు బఠానీ. ఇవి ఎండు బఠానీ. నెక్స్ట్ ఇది పింక్ సాల్ట్ అండి. ఇది పింక్ సాల్ట్. ఇది ఫ్లోర్స్ హెల్త్కి మంచిది అనేసి వింటున్నాను ఈ మధ్య. నెక్స్ట్ ఇవన్నీ వైట్ ప్యాకింగ్స్ అన్ని పప్పులు, పిండి సాల్ట్ అంటారండి. దీనివల్ల మనకి రావాల్సిన మినరల్స్ అన్నీ వస్తాయనేసి విన్నాను, అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. ఇది నెక్స్ట్ ఇది జాగరీ పౌడర్ అండి, బెల్లం పౌడర్. ఇది పిల్లలకి బూస్ట్ అవి కలిపినప్పుడు కానీ మనం టీ చేసుకునేటప్పుడు కానీ అలా షుగర్ లానే ఇది కూడా అదే మెజర్మెంట్ వేస్తే సరిపోతుందండి. మంచిది, ఐరన్ కదా బెల్లం. ఈ ప్యాకింగ్స్ అన్నీ కందిపప్పు, శనగపప్పు, నెక్స్ట్ రాగి పిండి. ఇది అవేనండి, ఇవన్నీ రాగి పిండి ఇవేనండి. పప్పులు, నెక్స్ట్ రాగి ఫ్లోరు, ఏవో కొన్ని పిండిలు అలాంటివి తీసుకున్నామండి. ఇవైతే లూజ్ ఐటమ్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇది ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ అండి. మేము ఎప్పుడు ఒకే టైప్ ఆయిల్ వాడమండి, డిఫరెంట్ వాడుతుంటాం. ఒక్కొక్కసారి నువ్వుల నూనె, పల్లి నూనె అలా వాడతామండి. ఇది రైస్ బ్రాన్ ఆయిల్ ఫ్రీడమ్లో. ఇది ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నామండి రైస్ బ్రాన్ ఆయిల్. ఇది పల్లి ఆయిల్ అండి. అలానే ఇది పల్లి ఆయిల్ అండి. ఇది ఫ్రీడమ్లోనే గ్రౌండ్ నట్ ఆయిల్ అండి. ఇది 199 ఉంది, 199ది 153కి వచ్చిందండి ఆఫర్లో. నెక్స్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ 150ది 103 అనుకుంటా అండి. ఇది మాత్రం 199 చూస్తున్నారు కదా, 199ది 153కి వచ్చింది. 2 ఏమో గ్రౌండ్ నట్ ఆయిల్స్, 2 రైస్ బ్రాన్ తీసుకున్నామండి. 4 ప్యాకెట్స్ మొత్తం. నెక్స్ట్ అలానే షుగర్ ప్యాకెట్స్ అండి. వీటిపైన కూడా ఉందండి మినిమం ఒక 10 రూపీస్ మార్జిన్ అయితే ఉంది. ఇది 58 కూడా చూసారా, 58 ఉంది కానీ 45 అలా 58 ఉంది కానీ 48 చెప్తాను. అలానే ఇవి పేస్ట్, సెన్సోడైన్, కాల్గేట్. నెక్స్ట్ అండి ఇవి. నెక్స్ట్ ధూప్స్, కప్ టైప్ ధూప్స్. నెక్స్ట్ కుంకుమండి. అలానే ఈ పూజ ఆయిల్ అండి. ఇది ఆయిల్ మీద కూడా బాటిల్ తీసుకున్నామండి, పూజ ఆయిల్. నెక్స్ట్ ఇది హ్యాండ్ వాష్. నెక్స్ట్ డెటాల్ హ్యాండ్ వాష్, ఒకటి హ్యాండ్ వాష్. నెక్స్ట్ షాంపూ అండి, హిమాలయ. నెక్స్ట్ మీరా 2 తీసుకున్నామండి. మీరాది ఇంకొకటి ఎక్కడ ఉంది. ఇవి చూద్దామండి ఇప్పుడు. ఇవి విమ్ జెల్స్ అండి, డిష్ వాష్ లిక్విడ్. ఇవి పైన ఇది 199 అండి దీనిపైన ప్రైస్. ఇది 149 వచ్చింది. అలా వచ్చినట్టుందండి. ఇది ఇలాంటివి 2. నెక్స్ట్ ఇది తాజ్ మహల్. ఇది తాజ్ మహల్ టీ పౌడర్ అండి. ఇది పెద్దగా మార్జిన్ ఏం లేదు, 10 రూపీస్ అంతా తగ్గినట్టు, తగ్గలేదు. నెక్స్ట్ సోప్స్ అండి. సోప్స్ పైన కూడా ఒక
ఒక 5 రూపీస్ అలా తగ్గినట్టుంది. 5 or 10 అండి, 5-10 బిట్వీన్లో తగ్గిందంటే. నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అండి. ఇది క్రిస్టల్ షుగర్ అండి, పటిక బెల్లం అంటారు కదా అది. అంటే నేను షుగర్ ఆల్టర్నేటివ్గా అది వాడుతూ ఉంటానండి ఒక్కొక్కసారి. అండి. అలానే ఇది పిస్తా అండి. ఇది పిస్తా అండి, పిస్తా 270 రూపీస్ కూడా ఉందండి. కొన్ని నాకు రేట్స్ ఐడియా లేదు. 100 grams ఎంఆర్పి కన్నా తగ్గే ఉంది. మినిమం 50 కన్నా ఎక్కువే తగ్గింది మాకు మార్జిన్ అనేది. ఇది లెమన్ సాల్ట్ అండి. ఇది నేను కొన్ని ఐటమ్స్ అండి నిమ్మ వీడియో అలాంటివి పూజ ఐటమ్స్ క్లీన్ చేస్తాను కదా, దానికోసం నేను పూజ ఐటమ్స్ క్లీన్ చేయడానికి వాడుతూ ఉంటానండి. నెక్స్ట్ ఇది ఆవాలండి. ఇవి ఆవాలు కాదండి, జీలకర్ర. ఇది కూడా జీలకర్రనండి. ఇది కూడా జీలకర్ర 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ యాక్టివ్ పాప్కార్న్ ప్యాకెట్స్ అండి. ఇవి 10 రూపీస్ 9 పడినట్టుందండి. 10 పడిందండి కాస్ట్, నాకు ఐడియా లేదు. ఇవి 3 తీసుకున్నామండి ఇలాంటివి. నెక్స్ట్ ఇవి ఎలాచీ అండి, 2 ప్యాకెట్స్ అండి. ఇవి ఎలాచీ తీసుకున్నాము. ఇవి ఎలాచీలండి. అలానే ఇది క్రిస్టల్ అండి. ఇది చిప్స్ దేవుడికి పెట్టచ్చు, మనం ఏదైనా దేవుడికి వాడొచ్చండి. లేదంటే మనం ఏదైనా అయితే స్వీట్ ఫ్రూట్స్ ఏమి అవైలబుల్ లేనప్పుడు ఇవి పెడుతూ ఉంటాం కదండి అవి. నెక్స్ట్ మీకు ఇది ఐడియా ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుందండి, జున్ను పౌడర్. ఇది మనం ఇన్స్టెంట్ గా ఏం లేదు, పాలల్లో మనం మిక్స్ చేసి జస్ట్ పాలల్లో ఇది వేసి స్వీట్నెస్ కోసం షుగర్ కానీ బెల్లం కానీ వేస్తే మనకి వంట సోడా అండి. నేను కేక్స్ అవి చేస్తూ ఉంటాను కాబట్టి నేను అది తీసుకున్నాను. బేకింగ్ పౌడర్, తిన్న సోడా ఇది. నెక్స్ట్ ఇది బాదం తీసుకున్నామండి. 200 grams అండి. ఇది 257 అండి, కానీ ఇది అంత పడినట్టుందండి. ఇది 200 grams ప్యాకెట్ అండి. ఇది 190కి ఎంతకు వచ్చినట్టుందండి. ఇది నాకు ఐడియా లేదు సరిగ్గా. నెక్స్ట్ ఇది నార్మల్ ఆయిల్ అండి. ఇది పారాషూట్ ఆయిల్. ఇది హారతి చిప్స్ అండి, దేవుడి హారతి అండి. ఇది చాలా వేరియేషన్ ఉందండి కాస్ట్. ఇది చట్నీ పౌడర్ అని ఉందండి, ట్రై చేద్దామని తీసుకొచ్చాను. నెక్స్ట్ చట్నీ పౌడర్ అని ఒకటి ఉంటే ట్రై చేద్దామని ఒకటి తీసుకున్నాను అండి, ఎలా ఉంటుందో చూద్దామని. మనం ఎప్పుడైనా చట్నీస్ అవి చేయలేనప్పుడు తినడానికి యూజ్ అవుతుంది కదా. పెప్పర్ పౌడర్ అండి. పెప్పర్ పౌడర్ అండి అది. నెక్స్ట్ ఇది జింజర్ పౌడర్ అండి. ఇది జింజర్ పౌడర్ కేఎఫ్సీలో చేసినప్పుడు ఇది బాగుంటుందండి. డ్రై పౌడర్ వాడతాం కదా కేఎఫ్సీ అలాంటి వాటిలో వాడటం కోసం. ఇది కూడా క్రిస్టల్ షుగర్ క్యాండీ అండి, ఇందాక చూపించి. ఇది కూడా ఇంకోటి పటిక బెల్లం ప్యాకెట్ అండి. ఇది కూడా లెమన్ సాల్ట్ అండి. ఇది నిమ్మప్పు అండి. నెక్స్ట్ ఇవేమో ఆవాలు. అలానే ఇది కూడా ఎలాచీ ప్యాకెట్స్ అండి. ఇది అంతేనండి. ఫైనల్గా దీని విషయానికి వస్తే ఇది 149 పడిందండి కాస్ట్. ఒక ఆర్గనైజర్ టైప్ అన్నమాట ఇది. ఇది ఈ చిన్న పెనం లాంటిది, మూకిల్ లాంటిది 149 రూపీస్ అండి. నెక్స్ట్ ఆ చిన్న చిన్న బాటిల్స్ 15 రూపీస్ అండి. సాల్ట్ అండ్ పెప్పర్ కానీ పసుపు కానీ అలాంటివి వేయచ్చు. నెక్స్ట్ ఇది చాక్లెట్ మౌల్డ్స్ అండి, తెలుసు కదా, మా అబ్బాయి తీసుకున్నాడు అది. చిన్నది ఇది విస్కర్ అండి, చిన్నది. ఇది ఒక స్ట్రైనర్ టైప్. ఇది స్టీల్ ప్లేట్స్. నెక్స్ట్ ఈ చిన్న బౌల్స్ పైన మూతలు పెట్టుకోవడానికి లేవని స్టీల్ ప్లేట్స్ తీసుకున్నానండి.
అంతేనండి ఇవి ఐటమ్స్. నెక్స్ట్ సాసులు తీసుకున్నారు మా హస్బెండ్. అన్నిటికన్నా నాకు బెస్ట్ ఆఫర్ నచ్చింది ఏంటంటే ఇదండి, సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ 3.2 లీటర్స్ మెగా ప్యాక్ అండి ఇది. దీని కాస్ట్ 685 ఎంతో ఉందండి, చూపిస్తాను మీకు. కాస్ట్ ఎంత? అంతేనండి 685ది నాకు 395కి ఎంతకో వచ్చిందండి ఇది. అక్కడ ఎంత పడిందో తెలియదు కానీ 288 రూపీస్ వేరియేషన్ అండి, అంటే నియర్లీ 300 వేరియేషన్, అంటే 600లో ఉన్నది నాకు 300కి వచ్చిందండి. బెటర్ ఆఫర్ కదండి అది, 3.2 లీటర్స్ కదా. ఇది మంగళదీప్ అండి. ఇది ఇవి అన్నీ ఇప్పుడు నేను చూపించేవన్నీ బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి. ఇవన్నీ ఇవి కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి. ఇది వెనీలా ఫ్లేవర్ ఒకటి, బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి ఇవి. అలానే ఇవి కూడా ఈ బై వన్ గెట్ వన్ కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ. నెక్స్ట్ టిష్యూస్ అలానే టిష్యూస్ కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీలో నాకు వచ్చాయండి.